మనకి ఏందంటే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది రాబోయే ఫ్యూచర్‌ని గురించి, ప్రమాదాల గురించి, మార్పుల గురించి చెప్తున్న ఏవి ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌గా ఉన్నాయి. వీటిలో ఫ్రెంచ్ 16థ్ సెంచరీకి సంబంధించి నోస్ట్రాడామస్ సాక్ష్యం అనేది ప్రిడిక్షన్ అనేది వెరీ పాపులర్. దాని తర్వాత 'ద సింప్సన్స్' అనే ఒక టీవీ ఎపిసోడ్స్ దాంట్లో కూడా చాలా ప్రిడిక్ట్ చేశారు. ముఖ్యంగా 9/11 ఇలాంటివన్నీ ప్రిడిక్ట్ చేశారు. అవి కరెక్ట్ అయినాయని ఒక ఇది ఉంది. అలాగే బాబా వంగా, బాబా వంగా అని ఒక బ్లైండ్ వుమెన్ అన్నమాట. బల్గేరియా. ఆవిడ చాలా విషయాలు ముందే చెప్పేసింది. 9/11 చెప్పింది. తర్వాత ప్రిన్స్ డయానా చనిపోయేది చెప్పింది. కరోనా చెప్పింది. ఇవన్నీ బాబా వంగా అనే ఆవిడకి చెప్తారనమాట. ఇప్పుడు జపాన్‌లో ఒక బాబా వంగా. ఆమె పేరు యాక్చువల్‌గా రయో తట్సుకి. 70 ఏళ్ళు ఆమెకి. ఆమొచ్చి మాంగా ఆర్టిస్ట్ అంటారు. మాంగా ఆర్టిస్ట్ అంటే కామిక్స్ ఏస్తారు గదా! బొమ్మలు. కామిక్స్ ద్వారా కథ చెప్పడాన్ని మాంగా ఆర్టిస్ట్ అంటారు. ఆమె మాంగా ఆర్టిస్ట్ బేసిక్‌గా. అయితే ఇప్పుడు ఆమె 1999లో 'ద ఫ్యూచర్ ఐసా' అనే ఒక బుక్ రాసింది. ఆ బుక్‌లో ఏందంటే తనకి డ్రీమ్స్ వస్తున్నాయని, ఆ డ్రీమ్స్‌ని బొమ్మల రూపంలో ఆమె వేసిందన్నమాట. అందులో కొన్ని ఆల్రెడీ వాస్తవం అయిపోయింది అని చెప్తున్నారు. అందులో ప్రధానంగా ఏందంటే ఆమె చెప్పిన దాంట్లో ఎర్త్‌క్వేక్ స్కోపే ఎర్త్‌క్వేక్ వస్తదని చెప్పింది. ఈ బుక్కుకి రాయక ముందే ఆమె చెప్పింది. అది 95లో వస్తదంటే అది వచ్చింది. 6,000 మంది చనిపోయినారు జపాన్‌లో ఆ భూకంపంలో. ఆ తర్వాత ఈ పుస్తకంలో ప్రధానంగా 2011లో సునామీ వస్తుంది. తొహోకు అనే ఏరియాలో సునామీ, ఎర్త్‌క్వేక్ వస్తుందని ఆమె చెప్పిందని చెప్తున్నారు. ఆహ్, దా ఆమె చెప్పిన దాన్ని బట్టి అది 2011లో జపాన్‌లో అతిపెద్ద సునామీ వచ్చింది. ఆ టైంలో మన దేశంలో కూడా చాలా చోట్ల వచ్చింది. ఇండోనేషియా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల వచ్చింది. 18,000 మంది జపాన్‌లో ఆ సునామీలో చనిపోయారు. ఆహ్, సో, ఆమె ఆ చాప్టర్‌లో ఏందంటే 11 మార్చ్ 2011 గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అని ఒక చాప్టర్ పేరే పెట్టిందనమాట. ఆ బుక్‌లో. ఆ బుక్ నేను గూడా చూసాను. ఆ బుక్‌లో ఏముందంటే చాప్టర్ 11లో మార్చ్ 2011 గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అని చెప్పి. సునామీ ఎక్కడొస్తది అని చెప్పలేదు. గ్రేట్ డిజాస్టర్ కమ్స్ అని చెప్పింది. మార్చి కాదు గానీ మొత్తానికి 2011లో ఆ సునామీ వచ్చింది. ఆ బుక్‌లోనే ఇంకొకటుంది. అదేందంటే 2019లో ఒక ప్రపంచవ్యాప్తంగా వైరస్ వస్తది అని జెప్పింది. 2020లో ప్రపంచవ్యాప్తంగా వైరస్ వస్తదని జెప్పింది. అలాగే మనకు తెలుసు వైరస్ కోవిడ్-19 వచ్చింది. 2021లో లక్షల మంది చనిపోయారు. ఇప్పుడు అదే బుక్‌లో ఇంకొక మాటుంది. అదేందంటే జూలై 5న భయంకరమైన సునామీ వస్తుంది. అది టైం కూడా చెప్పింది. 4 గంటల 5 నిమిషాలు 4 గంటల 18 నిమిషాలు అన్నమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 గంటల 18 నిమిషాలకి సునామీ రాబోతుంది. ఆహ్, మౌంట్ షినమోన్ ఇన్ కయోసి వాల్కనిక్ ఎరప్షన్ జరిగి జరుగుతుందని, అండర్ వాటర్ రప్చర్ జరుగుతుందని. సముద్రంలో అండర్ వాటర్ రప్చర్ జరుగుతుంది. సముద్రంలోనే వాల్కనిక్ ఎరప్షన్ జరిగి సునామీ వచ్చి వేల మంది చనిపోబోతున్నారు. లేదా లక్షల మంది చనిపోబోతున్నారనేది ఇప్పుడు వార్త. ఇదేందంటే ఇది నిజమవుతుందని భయపడుతున్నారు జపాన్‌లో. ఎందుకంటే జూన్ 21 నుంచి అక్కడ వరుసగా అంటే 2 వారాల నుంచి టుకారో దీవుల్లో వరుసగా మన భూకంపాలొస్తున్నాయన్నమాట. ఇప్పుడు దాదాపు 900 పైన భూకంపాలొచ్చాయంట. ఇది 2 వారాల్లో. సో, ఇప్పుడు అది రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. రెక్టర్ స్కేల్ మీద 5.5 ఉంది అన్నమాట నిన్నటికి. సో, మొత్తం 12 దీవుల్లో ఇది ఆహ్, ఓహ్, వ్యాపిస్తూ ఉంది. సో, జపాన్‌కి, ఫిలిప్పైన్స్‌కి నడుమ ఉన్న ఈ ప్రాంతంలో ఈమె చెప్పింది జరగబోతుందని చెప్తున్నారు. దీనివల్ల ఏందంటే జపాను, తైవాను, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, ఎన్ మెరియానా ఐలాండ్స్ వీటిల్లో సునామీలు వస్తది అనేది ఆమె జోస్యం అన్నమాట.